అమ్మా చిన్న నువ్వేంది ఇట్లా సడన్ గా వచ్చినావు? ఏ అన్నారు నువ్వు కార్తిక్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మజాక్లో కూడా నీది నాది అని సపరేట్ గా మాట్లాడద్దు. మొగుడు పెళ్ళాలనుకున్నప్పుడు అన్ని మనయే అనుకోవాలి. అరే నీకు అర్థమైతలేదురా టోనీ, నాకు జేత్రి ఒక్క నిమిషం కూడా పడతలేదురా. మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ. తొందరపడి ఏ డెసిషన్స్ తీసుకోకండి. కానీ మొదట్లో ఉన్నట్టుగా మాత్రం ఇప్పుడు లేరండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. ఏంది ఇంత లేట్ అయింది? క్లయింట్ ఏదో అర్జెంట్ రిక్వైర్మెంట్ అన్నాడు, ఫినిష్ చేసి రావాల్సి వచ్చింది. ఇంట్లో మొక్కతో ఉందని తెలుసుగా జేత్రి, ఇంత లేట్ పోతే ఏమనుకుంటా చెప్పు? నన్ను ఏం చేయమంటావు కార్తిక్? నేను కావాలని చేశారా? హలో, మనలో మనకేమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కానీ ఈ చిరాకులంతా అత్తయ్య గారు మీరు చూపియకు, బాధపడతారు. హలో అత్తయ్య గారు. అమ్మా అరుంధతి లెక్క చూస్తావేంది? మీ ఇద్దరిట్లల్లా ఎవరు యాక్షన్ మంచిగా చేస్తున్నారు, ఎవరికి అవార్డు ఇయ్యాలి అని చూస్తున్నా. ఏం యాక్టింగ్ అత్తయ్య గారు? నా కోడలు మంచి యాక్షన్ చేస్తుందా, నా కొడుకు మంచి యాక్షన్ చేస్తుండా అని ఆడియన్స్ ని అడుగుతున్నా. అసలు ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? మీ ఫ్యాన్స్ తోని. ఎందుకురా నా దగ్గర దాచిపెడుతున్నావు? మేమేం దాచిపెడుతున్నాం అత్తయ్య? అసలు మీరిద్దరు మంచిగానే ఉన్నారా? నా నెత్తొక్కటి ఊడుతుంది అని అది కాకుండా అంతా బానే ఉందమ్మా. నీ బోడి నెత్తి గురించి కాదు నేను అడిగేది. మీరిద్దరు మంచిగానే ఉన్నారా, కొట్లాడుకోకుండా ఉన్నారా అని అడుగుతున్నా. నీకోరు చెప్పిర్రమ్మా? అపర్ణ ఆంటీ చెప్పింది. అపర్ణ ఆంటీయా? ఆమె ఎవరత్తయ్య? పక్కింట్లో ఉంటది. అయినా మీకు పక్కింట్లో ఎవరుంటారో తెలియనంత కొట్లాడుకుంటున్నారు. అయినా మా ఇంటి పక్కన ఆమె నీకెట్లా తెలిసే? ఇంట్లోకి వచ్చింది. ఇంతకు ముందు ఛాయ్ కూడా తాగినాం ఇద్దరం. చాయ్ కూడా తాగిన రానే? ఆ నీ అమ్మ, నువ్వు చొక్కర చూడగాలే అప్పుడే అమ్మలక్కల ముచ్చట్లు షూరు చేసినావానే? అమ్మలక్కల ముచ్చట్లు చూసేసరికి మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు, మంచిగా ఉంటలేరు అనే విషయాలు నాకు తెలిసినాయి. ఇప్పుడన్నా కొంచెం మారి మంచిగా ఉంటుండ్రు బిడ్డ, కొట్లాడుకోకుండి. మాటలు వస్తలేవేమ్రా? అయినా పిల్లలొక్క దగ్గర పెద్దోళ్ళొక్క దగ్గర ఉంటే గిట్లనే ఉంటది. మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక్కడేం జరుగుతుందో మాకేం తెలుస్తుంది? మీరు చెప్పిందే ఇంటాం. అయినా ఇష్టం లేని పెళ్లిళ్ళల్లా లొల్లి లేని అంటే ఓ లెక్కరా? మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదరా, గిట్లెందుకు చేస్తున్నారు? ఏ ఊకామా, లొల్లి లొల్లి అనుకుంటా నువ్వే పెద్ద లొల్లి షూరు చేసేటట్టున్నావు. అయినా మేము లొల్లి పెట్టుకుంటున్నామని అప్పలమ్మ చెప్పిందా? అప్పలమ్మ కాదు, అపర్ణ. అదే అమ్మా, ఆమె కోరి చెప్పిరంట. ఇన్నదట. అనుకున్నా అన్నపూర్ణ గురించి. అపర్ణ గదే, అపర్ణ ఆంటీ అవుపడ్డంత మంచిది కాదమ్మా. ఏం జేత్రి? అవునా? చెప్పు, మన కాలనీ మీటింగ్ ఆమె గురించి ఏం చెప్పిండ్రో? ఏం చెప్పిండ్రు? ఏం చెప్పిండ్రు? అరే అప్పుడే మర్చిపోయినావా? ఆమె కాలనీలా ఎవరిని పడితే వాళ్ళని వల్కరించి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ మీద వాళ్ళకే అబద్ధాలు చెప్తుంది. అవునారా? అందరి మీద చాడీలు చెప్పి గొడవలు పెడుతుందంట అత్తయ్య. ఎందుకు అట్లా చేస్తదిరా? అది వాళ్ళ కొడుక్కి పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ పట్టించుకోవట్లేదని కొడుకు మీద కోడలికి, కోడలి మీద కొడుక్కి చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతుందంట. ఆవిడ పోరు భరించలేక ఇద్దరు ఆవిడ నుంచి దూరంగా వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారంట అత్తయ్య. చూడ్డానికి అట్లా అగుపియ్యదురా. కానీ అజ్జగారిది. ఏమన్నావు? అంటే కార్తిక్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాడు. అవురా? కోడలి పిల్ల గివేనారా నేర్పించేటి? ఆమె చిన్న పిల్ల బల్పం పెట్టి నేర్పియాలి మీకు అన్ని. అయినా ఆమె గురించి నువ్వు చెప్పింది నమ్మబుద్ధి అయితే లేదురా నాకు. మీ అబ్బాయిని నమ్మరేమో కానీ నన్ను నమ్ముతారు కదా అత్తయ్య. నాకు కార్తిక్కి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అమ్మయ్యా. ఏం కావాలి? అమ్ముందా బాబు? అమ్మ వండుకుంది అని చెప్పండి, ఏం కావాలి? అదే ఎర్రగడ్డ కావాలి బాబు.
ఎర్రగడ్డనా? పోయి మియాపూర్ రూట్ మెట్రో ఎక్కండి, అదే దొరకపోతుంది. ఎర్రగడ్డ అంటే ఆనియన్. ఆ ఉల్లిగడ్డలనే కదా ఆంటీ. మా ఊర్లో ఎర్రగడ్డనే అంటారు బాబు. మా ఇంట్లో ఎర్రగడ్డలు లేవా ఆంటీ? పోనీ తెల్లగడ్డ? తెల్లగడ్డనా? అదేంది? అంటే గార్లిక్. అది ఎల్లిగడ్డ కదా ఆంటీ. మా ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయి ఆంటీ. బేస్తవారం అంగట్లో పోయి కొనుక్కుంటాము, మీరు కూడా కొనుక్కోండి. థ్యాంక్స్. చూసినావానే అమ్మ, పంచాయత్ చురువైందా లేదా అని చూసిపోదామని వచ్చింది. మీరిద్దరడ ముందరొచ్చి నిలబడుండ్రి. ముందట రమ్మంటుంది. అరే ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు? సక్క కళ్ళు మూసుకొని ఇద్దరు. పొంగు ఏడవడేయాలరా ఇప్పుడు ఇది? కమోడ్లో పడే అమ్మా. ఫ్రెష్ ఎయిర్ ఆపండ్రు బిడ్డ, తిందురు. అమ్మా ఆవురా, గెస్ట్ రూమ్ కి తాళం వేసిందేమ్రా? ఆ రూమ్ లా ఓనర్ ఏమో ఇంపార్టెంట్ సామాన్ ఉన్నాయటనే, పోయేటప్పుడు తాళం వేసుకొని పోయిండు. అయినా నువ్వు చేతి మా రూమ్ లో వండుకోండి, నేను సోఫాలో వండుకుంటా. ఏ వద్దు బేట, సోఫాలో వండుకుంటున్నాడు. అసలే రేపు పొద్దున మస్తు పనున్నది. ఏం పనే? ఆగో పొద్దున్నే చెప్పిన కదరా చార్మినార్ దొలకపమ్మని. అబ్బో అదొకటి ఉన్నది కదా. అయినా మీరిద్దరు మీ రూమ్ లో వండుకోండి, నేను గెస్ట్ రూమ్ లో వండుకుంటా. అమ్మా అది అయినా గెస్ట్ రూమ్ లో పరుపు మంచిగా ఉండదే, నీకు ముందే బ్యాక్ పెయిన్. నువ్వు మా రూమ్ లో వండుకో, నేను చేతి గెస్ట్ రూమ్ లో వండుకుంటాం గాని. అది కాదురా. అయ్యో అత్తయ్య, మీరు మా రూమ్ లో పండుకుందరు గాని. సరే అమ్మా, మీరైతే ఫ్రెష్ ఎయిర్ అండ్రి, తిందురు. జస్ట్ మిస్ చేత్రి, ఏం ఎస్కేప్ అయినాం కదా. అవును, నువ్వు నిజం ఎందుకు చెప్పలే? అదే మన ఇద్దరి మధ్యలో మంచి లేదని మా అమ్మకి నిజం ఎందుకు చెప్పలే అంటున్నా. నేనెందుకు చెప్తా, నువ్వు చెప్పు మీ అమ్మకి. అసలే పొద్దున్న నా దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడిందో, ఇప్పుడు మన విషయం తెలిస్తే హర్ట్ అవుతారు. అవును, నేను చెప్తే ఎత్తుకొని ముద్దు పెడుతుంది. గాల్లెగ్రేజ్ అంతా తెలుసా? అయినా ఏంటి బెడ్ మొత్తం ఆక్యుపై చేసావు, జరుగు పక్కకి. నేనా? నువ్వే పంగల్ చాపుకొని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు పంగల్ అంటే ఏందో తెలుసా? మాట్లాడకు. అరే స్టాప్. చెప్పే. ఈ అమ్మ ఇప్పుడు పార్కింగ్ పెట్టాలనే, ఏం చేయాలి ఇప్పుడు? కార్తీక్, ఏడనో ఒక ఆడ చూసి పెట్టరా, అదరా పెద్ద కథ చేస్తున్నావు. సరే అమ్మా, మీరు పోండి, నేను దోలాడి పార్కింగ్ చూస్తా. దా అమ్మా, మనం పోదాం దా. కార్తీక్ కార్ పార్క్ చేసి వస్తాడు, నీకు చీరలు కొనిస్తాపా. అక్కడ గాజులు చూద్దాం దా. అక్కడంతా వేసుగా కనిపిస్తుంది అత్తయ్య, వేరే దగ్గర చూతురు. ఈ గాజులు చూద్దామా? చూద్దాం దా. ఇవి చూడండి, బాగున్నాయమ్మా, తీసుకో, మంచిగా ఉన్నాయి. ఎంత ఇది? 50 रुपए. 50, 25, 50, 25. రెండు ఇచ్చేయండి. 2 देना. दो. अच्छा 4 देना. चारों नहीं, दो. अच्छा 2 देना. हाँ. చేంజ్ 50 बोला ना मैडम. చూడండి అత్తయ్య, పచ్చాస్ అంటే 50 అమ్మా, పచ్చీస్ అంటే 25, రెండిటికి 50 రూపాయలు అవుతుంది. కరెక్టే ఇచ్చినవు. ఓకే. ఎన్నేళ్ళయిందమ్మా నువ్వు హైదరాబాద్కి వచ్చి? 5 years అవుతుంది అత్తయ్య. ఇంకా హిందీ నేర్చుకోకపోతే ఎట్లా బిడ్డ? అదేంటో అత్తయ్య, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పుణ్యం మన జాపనీస్ అయినా వస్తుందేమో కానీ మా ఆంధ్ర వాళ్ళకి హిందీ మాత్రం ఎప్పటికీ రాదు. और किधर भैया पार्किंग? आगे लियो चलो सामने निकलो. నీ అమ్మ ఇలా పార్కింగ్ దొరుకుతుందా లేదా? ఈ గ్లాసెస్ ట్రై చేద్దాం. లేదు, ఒక్కసారి పెట్టుకోండి. ఏంది బిడ్డ ఇది? బాగుంది అత్తయ్య.
చెప్పే. ఇక్కడ ఉన్నాం బేటా, సామాన్ తీసుకున్నాం, తీసుకపోయి కార్లో పెట్టు జరా. డా బేటా. అబ్బా మళ్ళా నానే అమ్మా. చిన్న చార్మినార్ ఎవరు కట్టిండ్రో చెప్పరా. చెప్పు చైత్రి, అమ్మ అడుగుతుంది కదా. షాజహానా? అది తాజ్మహల్ కదా. కాదు చార్మినార్. ఏమో నువ్వు చెప్పు కార్తీక్. అదే అమ్మా, ఏదో నిజాం రాజు కట్టిండు కదా. నిజాం రాజు అంటే ఆయనకు పేరు లేదారా? టైంకి పేరు యాదికొస్తలేదే. కూలీ కుతుబ్ షరా బోర్డులో చూసినా ఇంతకు ముందు. జాగ్రత్త బేటా, నేను పోయి వస్తా. మీరిద్దరు మంచిగా ఉండండి, అపర్ణాటికి దూరం ఉండండి. సరే సరే మరి. బాయ్ నాన్న. చేతి నాకు కాళ్ళు నొస్తున్నాయి, నువ్వు కారు నడపవా? కార్తీక్ నిద్రమైనా అనుకున్నావా? పందామని అనుకున్నాను, నువ్వు ఎట్లా నడుపుతావు అని భయమైంది, అందుకనే ఆయన. ఏం అప్సరా ఆంటీ? అప్సర కాదు బాబు, నా పేరు అపర్ణ. గదేలే. అమ్మేది? ఇప్పుడే తోలిచ్చొస్తున్నాం. వెళ్ళిపోయిందా? సరే ఆంటీ, బాయ్. సరే బాబు. మస్తు కథలు పడుతున్నావులే. వాడు కడుపులున్నప్పుడే అనుకున్నాం బిడ్డ, కూతురు పుడితే మంచిగా ఉండనుకున్నాం. కానీ వీడు పుట్టిండు. ఎందుకో ఏమో గాని వానితోనే ఆపేసినాం. నేను అప్పుడే అనుకున్నా, నాకు వచ్చే కోడలే నాకు కూతురు కావాలి అని అనుకున్నా. అందుకే మేము ప్రేమించుకున్నాం అత్తమ్మ అంటే మొదలు నేనే ఒప్పుకున్నా. అంతెందుకు, కష్టపడి మీ మామయ్యను కూడా నేనే ఒప్పించిన. ఇప్పటికి కూడా నేను మామయ్య ఇద్దరం నీ సైడే. వాడేమన్నా సతాయించిండా ఎంబటే కాల్చి